కడలి కరటంలో ఓ మౌన రాగం నువ్వేలే నీ అమృతపు. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భారతి గుంటూరు బ్లాగ్స్. ఇది ఇంకొక ప్లేస్ అండి, చూస్తూ ఉన్నారు కదా ఎంత బాగున్నాయో. అసలు పాపం వీళ్ళు ఎన్ని సంవత్సరాలు కట్టారో, ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డారో చూస్తున్నారు కదా. అసలు మనం లండన్ ఎయిర్పోర్ట్ వెళ్తే ఎలా ఉంటుంది, లండన్ దుబాయ్ వెళ్తే ఎలా ఉంటుందో అలా ఉన్నాయన్నమాట. చూస్తున్నారు కదా, అంత దూరం కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు, మొత్తం ఇక్కడే చూడొచ్చు. అసలు ఫోటో దిగని వాళ్ళే లేరు, వీడియోస్ తీసుకొని వాళ్ళే లేరు. ప్రతి ఒక్కళ్ళు లొకేషన్ బట్టి ఫోన్ ఉన్నోళ్ళు ఉన్నట్టు యూజ్ చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు చూసే వాళ్ళే. ఇక్కడ చూస్తున్నారు కదా, పెట్రోల్ బంక్ అంట, మూవీస్లో పెడతారు అది చెప్తూ ఉన్నారు, వాళ్ళు గైడెన్స్ ఇస్తూ ఉంటారు. ఇది కారు, ఎప్పుడో వెనకటి కాలంలో కారు, అది అలానే ఉంటుంది, ముందుకెళ్ళదు వెనక్కి వెళ్ళదు, కానీ మూవీస్లో చూపిస్తూ ఉంటారంట. ఇదిగో ఫిలిం సిటీ చూస్తున్నారు కదా, వీటిల్లోనే షూటింగ్ అయితే చేస్తారంట. అసలు ఎంతమంది జనం అండి బాబు, అసలు చూడ్డానికి మాత్రం భలే ఉంది, చూసేయండి. సినిమాల పేర్లు కూడా చెప్పారు, ఏ సినిమా ఇక్కడ తీసింది. కాకపోతే ఎడిటింగ్ లేట్గా చేస్తున్నాను కాబట్టి నాకైతే గుర్తులేదు. ఏ మూవీస్ అయినా ఇక్కడే చేస్తారంట, కొన్ని సీరియల్స్ కూడా చేస్తారంట. అంటే సీరియల్స్ అయితే చాలా తక్కువ, మూవీస్ అయితే అసలు మొత్తం ఇక్కడే చేస్తారని చెప్పారు. ఇక్కడ లోపలికి వచ్చామండి, లోపలికి వస్తే ఈ తాజ్మహల్ అబ్బా ఎంత బాగున్నాయో. అసలు లోపల ఎంత బాగా క్రియేట్ చేశారనుకున్నారు. రియల్గా చూస్తే మామూలుగా లేదు, అన్ని లైటింగ్స్ అయినా ఏదైనా సూపర్ ఉన్నాయి. నేను ముందు ఎందుకు లోపలికి వెళ్ళడం, బయట చూసి వెళ్దాంలే అనుకున్నాము. లోపలికి వచ్చిన తర్వాత అర్థమైంది బయటకన్నా లోపల ఇంకా అదుర్సని. మిస్ కాకుండా చూసేయండి మన వీడియోస్. ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా అసలు ఎంత బాగున్నాయో లొకేషన్లు. ఇక్కడ చూపిస్తున్నారు, టీవీ లాగా పెట్టేసి ఏవో బొమ్మలు అవి ఇవి ఏదో పెట్టి చూపిస్తూ ఉన్నారు. ఇక్కడ అన్నమాట, సేమ్ మూవీస్ ఎలా ఉన్నాయో ఇక్కడ కూడా అలానే ఉన్నాయన్నమాట. మనకి నేను పెద్ద గుర్తురావులే, కానీ మనం ఇది చూసాం కదా, అది చూసాం కదా అని బాగా అర్థమవుతుందండి. చూస్తున్నారు కదా లైటింగ్స్, జనము ఇంకా లోపలికి వెళ్తున్నారు. తాజ్మహల్ అయితే సూపర్ హైలైట్ అది. ఇక్కడైతే ఇంకా చాలా ఉన్నాయి, మనుషులు బొమ్మలు అయితే మనుషుల్లాగే భలే తయారు చేసి పెట్టారండి బాబు. ఇక్కడైతే లోపల అక్కడక్కడ కూడా ఇదిగో ఇలా అమ్ముకుంటున్నారు అన్నమాట, కానీ హెవీ కాస్ట్ అండి బాబు. ఇక్కడ ఎలా ఉంటారో ఏంటో నాకైతే అర్థం కాదు. ఇవైతే సేల్స్ బాగానే అవుతాయి అన్నారు, హెవీ కాస్ట్ అయినా, అంటే జనాన్ని బట్టి ఉంటుంది కదండి. అది చూడండి ఎంత చిన్న పిల్లలని తెచ్చారో పాపం, వాళ్ళైతే చాలా కష్టపడ్డారండి. ఇక్కడైతే యురేకాలో కిందండి మనం సినిమాలు ఎలా తీస్తారు, డైలాగులు ఎలా చెప్తారు, ఎలా క్రియేట్ చేస్తారు అనేది మొత్తం ఇక్కడ చూపిస్తున్నారనమాట. అప్పటికప్పుడే వస్తున్నారు పోతున్నారు. మనకి వెనక చిన్న చిన్న దారాల్లా కనిపిస్తాయి, అవన్నీ కనిపించకుండా ఎడిటింగ్ చేస్తారు సినిమాల్లో. చూడండి అసలు మామూలుగా చేశారండి. నేను ఎందుకులే చూడడం అనుకున్నాను, కానీ పోనీలే ఒకసారి చూద్దాం. ఇక్కడ ఫోన్లో కూడా కింద అదిగో చూస్తున్నారు వెళ్తూ ఉంది, దానికి కింద దారాలు అయితే కట్టారు, మీకైతే కనిపించవు, అంటే మాకు అక్కడ కనిపిస్తున్నాయి అన్నమాట. ఇక్కడ మనకి ఫోన్లో అయితే కనిపించట్లేదు, రియల్గా అయితే కొంచెం కనిపిస్తుంది, ఎక్కువ కనిపించదు. అసలు ఎలా క్రియేట్ చేస్తారు, ఎంత హడావుడి ఉంటుంది, ఎలా డైలాగులు చెప్తారు, ఎలా తీస్తారు అన్నట్టే మొత్తం ఇక్కడ చెప్తారు. ఇంకప్పుడు బాగా 2-3 బాగా ఎండగా సెట్ అయ్యాను, తీసుకొచ్చి పెట్టారు, కానీ ఒకటి ఏసీ వేసారండి, అదే ఎంత బాగుందో కూల్గా భలే చెప్పారు.
అది బొమ్మలు ఇంకా మాటల్లో చెప్పేదేం లేదు, బొమ్మలు చేస్తా చూపిస్తున్నాయి. వెనుక ఉన్నారనమాట. వెనుక చాలామంది, ఒక 10 మంది వరకు ఉండి అలా ఎప్పటికప్పుడు దేనికి అది సెట్టింగ్స్ తయారు చేసుకొని వస్తూ వెళ్తూ ఉన్నారు. చూస్తున్నారా కామెడీ. అది 5గురు పట్టుకొని ఒక దారంలాగా పట్టుకొని మనం గాలిపటం ఎలా ఎగరేస్తామో అలా పట్టుకున్నారు వెనక. ఈ మాట కదా చాలా బాగుందండి. అదిగో చూస్తున్నారు కదా, ఊపుతా ఉన్నారు. ఇదేమో బొమ్మలాగా, మనిషి బొమ్మలాగా వేషం వేసి ఎలా ఆడిస్తూ ఉన్నాడు అనమాట. ఇంకా చాలామంది ముందు ఉండడంతో సరిగ్గా కనిపించలేదు. చూస్తున్నారు కదా, ప్రతి ఒక్కళ్ళు ఫోన్లు పట్టుకొని వీడియోస్ తీసే పనిలోనే ఉన్నారు. అక్కడికి పోయిన తర్వాత వీడియోస్ తీయడానికి ఇంకేమనిపించలేదు, అందరూ తీస్తున్నారు, మనము తీస్తున్నాం అన్నట్టుగా తీసాము. మామూలుగా బయటకు వెళ్ళినప్పుడు తీయాలంటే చాలా సిగ్గేస్తుంది కదా, వాళ్ళు వీళ్ళు చూస్తున్నారు కదా. అవి కూడా బొమ్మలే. అసలు ఎంత బాగా రెడీ చేశారో వాటిని. ఎప్పటికప్పుడే అది అసలు ఆగిపోను కూడా ఆగిపోదు. ఏ సిచ్యువేషన్కి ఆ సిచ్యువేషన్కి వాళ్ళు వస్తూనే ఉన్నారు. అదిగో అలా మనుషులు చేతులు కాళ్ళు పట్టుకొని చేస్తూనే ఉన్నారు. అదిగో మళ్ళీ కొట్టుకోవడం, మనం ఒక దగ్గర కట్టుకొని బ్యాక్గ్రౌండ్ వేరేది పెడతారు. మళ్ళీ హర్రరు అసలు ఎన్ని చూపించారంటే బాబు, ఫైటింగ్ ఎలా చేస్తారు, హర్రర్ సినిమాలు ఎలా చేస్తారు అవన్నీ చూపించారు. కానీ నేను కొన్ని వీడియోస్ తీసాను, అన్నీ అయితే వీడియోస్ తీయలేదు, ఇంకెందుకులే అని. ఇదో చూస్తున్నారా హర్రర్. నేను అన్నీ తీయలేదు, ఏదో 2-3 మినిట్స్ తీసాను అంతే, అంతకు మించి ఎక్కువైతే తీయలేదు. ఇంకా ఫోన్ క్లారిటీ రావట్లేదులే చీకట్లో అని చెప్పేసి. అదిగో చూస్తున్నారు కదా, అలా తీస్తారు వీడియోస్. మళ్ళీ చెప్తున్నాను అనుకోకండి, వీడియోస్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరన్న వీడియోస్ కోసం. చూస్తున్నారు కదా డ్యాన్స్ పర్ఫార్మెన్స్, అసలు ఎంత బాగా చేశారండి. దీంట్లో నేను ఇప్పుడు చూస్తుంటే దీంట్లో కొంచెం సగం కూడా కనిపించట్లేదు. మేము రియల్గా చూసినప్పుడు ఎంత బాగున్నాయి అనుకోండి, చాలా బాగుంది. ఎక్కడెక్కడే కొట్టుకుంటారు, ఎక్కడెక్కడే బ్యాక్గ్రౌండ్ మారుస్తూ ఉంటారు. అసలు ఎంత బాగా క్రియేట్ చేశారు. చూస్తూనే ఉండండి, ఇంకా వీడియోస్ మరెన్నో వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఇన్ని రోజులు మంచి వీడియోస్ గ్యాప్ ఇచ్చాను, ఇప్పుడు ఇంట్రెస్ట్ లేక రావట్లేదని ఇంట్రెస్ట్ లేక గ్యాప్ ఇచ్చాను. వచ్చినా రాకపోయినా పెట్టాలనుకున్నాను, ఇంకా ఫోన్లో ఉన్న వీడియోస్ ఉండవు, ఇంకా అందుకని కొంచెం గుర్తుగా ఉంటాయని చెప్పేసి అనుకుంటున్నాను. అందుకని చెప్పేసి వీడియోస్ అయితే పెడతాను, చూస్తూ ఉండండి. చూడండి అసలు ఎంత బాగా క్రియేట్ చేస్తారు వీడియోస్. అసలు ఎంతమంది ఉన్నారోనండి బాబు, అంతమంది జీతాలు ఎలా ఇస్తారు. 1000 మంది దాకా ఉంటారు మినిమం. వస్తారులేండి, మరి టికెట్ అంత అంటే జనమే సంపాదించి జనానికి ఇస్తూ ఉంటారు. రామోజీ ఫిలిం సిటీ అంటే ఇంకా మామూలుగా కాదు కదండి, చెప్పండి, కోట్లలో ఆదాయం ఉంటుంది. జనం మాత్రం పిచ్చగా వచ్చారండి బాబు. ఈ వీడియోస్ మీరు చూసే ఉంటారు. ఇవి ఇలా ఫోన్లో తీసాం కాబట్టి షార్ట్ల కింద పెట్టేశాను, షార్ట్గా పెట్టాను, లాంగ్ వీడియో కూడా పెట్టాను. ఇక్కడ లోపల ఉన్నాయండి బొమ్మలు, ఇగో చూస్తున్నారు కదా, పూలి మామూలుగా అమ్మాయి అబ్బాయి. అసలు పిచ్చగా నచ్చేసాయి మాకైతే. ఎంత బాగున్నాయో, మామూలుగా బొమ్మలే మనుషుల్లాగా ఎంత బాగా పెట్టారనండి బాబు. లైటింగ్స్, ఫ్లవర్స్ అస్సలు మామూలుగా ఉన్నాయండి, మామూలుగా లేవు. ఇదిగో చూడండి, వీడియోలోనే అలా కనపడుతున్నాయి, ఇంకా రియల్గా ఎటువంటివి చూడండి. అస్సలు భలే ఉన్నాయి బొమ్మలు, చిన్న చిన్న బొమ్మలు. వీడియో చూడని వాళ్ళు చూసేయండి, షార్ట్ల కింద ఒక 10 వీడియోలు దాకా పెట్టాను. మన వీడియోస్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కామెంట్ చేయండి.